ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. कृष्णं वन्दे जगद्गुरुम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्. वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्. वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्. गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्. करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्. गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीथी मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्. गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्.
गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम् इति श्रीमद्वल्लभाचार्यकृतं मधुराष्टकं सम्पूर्णम्। భారతీయ ధార్మిక విషయాలన్నిటినీ ప్రతిబింబించేవి మన వేదాలు. వేద పఠనం విందాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. देवाभिवृष्टानि यारोहान प्रभुर्जय मंगिरा सोयो
సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం ఆశ్వయుజ మాసంలో ఉన్నాం కనుక ఆశ్వయుజ మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. నమస్తే బహురూపాయ అరూపాయ నమో నమః సర్వైకాద్భుత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే. ఆశ్వయుజ మాసంలో మనం శ్రీ మహావిష్ణువుని వామనమూర్తిగా ఉపేంద్రునిగా స్మరించుకోవాలి అనేటువంటిది ధర్మశాస్త్ర ఉపదేశం కనుక ఈ ఉపేంద్రుడైనటువంటి వామనమూర్తిని గురించి అదితి చేసినటువంటి స్తుతిలో మరొక శ్లోకాన్ని మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఇందులో చాలా విచిత్రంగా రెండేసి గుణాలు పక్కపక్కనే కనబడుతూ ఉంటాయి. అందులో నమస్తే బహురూపాయ, ఆయన ధరించనటువంటి రూపం లేదట, అనేక రూపాల్లో ఆయన కనబడుతూ ఉంటారు. అలాగే అరూపాయ, ఆయనకంటూ ఒక రూపం లేదు, ఎందుకంటే నామరూపరహితమైనటువంటి శుద్ధ పరబ్రహ్మతత్వం ఆ స్వామివారు కనుక బహురూపుడు ఆయనే, మనకు ఆనందాన్ని కలుగజేయడం కోసం. ఆయన సాక్షాత్తుగా ఆయన తత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రూపరహితుడైనటువంటి వాడు కూడా ఆయనే. అందుకని అరూపాయ నమో నమః, రూపరహితుడైనటువంటి ఓ స్వామి నీకు నమస్కారం అని చెప్పడం. సర్వైకాద్భుత రూపాయ, అందరికీ అద్భుతాన్ని విస్మయాన్ని కలుగజేసేటువంటి దివ్యమైన రూపం విశ్వరూపం. ఆ విశ్వరూపాన్ని కూడా ధరించినటువంటి వాడు ఈయన. అలాగే నిర్గుణాయ గుణాత్మని, ఆయన గుణములకు అతీతుడు కనుక నిర్గుణుడు అన్నమాట. అంటే గుణములంటే సత్వరజ తమస్సులు, ఈ మూడు కూడా మాయలో మూడు అంశాలు. ఈ మూడు అంశాలతో కూడినటువంటి మాయ మానవులను అందరినీ కూడా బంధిస్తూ ఉంటుంది, సమస్త జీవరాశులని బంధిస్తుంది. ఇది ప్రకృతి అన్నమాట. అయితే ఈ ప్రకృతి శ్రీ మహావిష్ణువుని ఈ ప్రకృతి బంధించలేదు కనుక ఆయన నిర్గుణుడు. అయితే మనకు ఆనందాన్ని కలుగజేయడం కోసమని, మనని అనుగ్రహించడం కోసమని ఆయన సగుణమూర్తిగా కనబడుతూ ఉంటారు. కనుక నిర్గుణాయ గుణాత్మని, నిర్గుణుడు గుణాత్మకుడు కూడా అని మనకు ఈ స్తుతి వర్ణిస్తోందన్నమాట. అటువంటి విశేషణాలతోటి వామనుని మనం స్మరించుకోదగినటువంటి మాసం ఈ ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం. ఈరోజు అక్టోబర్ 13వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు మనం ఉన్నాము. శతభిష నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు ద్వాదశి తిథి అనేటువంటిది విష్ణు తిథి, విష్ణువు ఆవిర్భవించినటువంటి తిథి అన్నమాట. ఆ విధంగా ఈ తిథి వైశిష్ట్యం ఉన్నది. ఏకాదశి నాడు మనం ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి నాడు ఈ ద్వాదశి పారణాన్ని మనం నిర్వహించుకోవడానికి, విష్ణు పూజనం చేయడానికి తగినటువంటి విధంగా అర్హులైనటువంటి వారికి దానాలు చేయడానికి తగినటువంటి తిథి ఇది. అలాగే శతభిష నక్షత్రం అనేటువంటిది కొన్ని దివ్యమైనటువంటి ఔషధులను మనం సేకరించడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. గురువారం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి వారాల్లో ఒకటి. ఇవి ఈనాటి విశేషాలు. భారతీయ జీవన విధానము, భక్తి మార్గం మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు. ఆ శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. గురు పూజైవ పూజా స్యాత్ శివస్య పరమాత్మనః గురుశేషంతు యత్సర్వం ఆత్మశుద్ధికరం భవేత్. ఆత్మశుద్ధికరం భవేత్. మనస్సుకి శాంతి కలుగుతుంది, శుద్ధి అవుతుంది, చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఇది శివపురాణములో విద్యేశ్వర సంహితలో 27వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. ఇది శివపురాణంలోని అపూర్వమైన శ్లోకం. ఇది గురు పూజైవ పూజా స్యాత్. అసలు పూజ అంటే ఏమిటి? గురువు గారిని పూజించడమే పూజ.
సర్వకాల సర్వావస్థల్లో మా గురువు దేవుడు 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 అంటూ ఆయన వెంట ఉండి ఆయన చెప్పిన పని చేయడమే గురు పూజ. ఇక్కడ ఏమని చెప్పారో తెలుసా? శివస్య పరమాత్మనః పూజా స్యాత్ గురు పూజైవ. అంటే పరమాత్ముడైన శివుణ్ణి పూజించడం ఎంతో గురు పూజ అంటే అంత. గురువుగారి పూజ చేయడం శివ పూజతో సమానము. శివరాత్రి నాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏకధాటిగా శివాలయంలో చేరి శివుణ్ణి అనేక విధాలుగా అభిషేకించి, శివుడికి రకరకాల పుష్పాలు సమర్పించి, శివుడికి ఎన్నో రకాల సేవలిచ్చి నివేదనలు చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి గురువుని పూజిస్తే వస్తుందట. ఎంత గొప్ప శ్లోకం అండి. గురు పూజైవ పూజా స్యాత్ శివస్య పరమాత్మనః. గురువుగారి పూజ చేయడమే పరమాత్ముడైన శివుణ్ణి పూజించడము. ఆ గురువుగారిలో ఏముందా లేదా మనకు అనవసరం, ఆయన్ని మనం గురువు అన్నాం అంతే, పూజించు, అది శివ పూజతో సమానం. గురు శేషంతు యత్సర్వం ఆత్మశుద్ధికరం భవేత్. గురువుగారు అన్నం వండుకొని కూరలు పక్కన పెట్టుకుని ఒక కంచంలో కాస్త అన్నం వడ్డించుకొని ఈ కూరలు వేసుకుని అన్నం తిన్నాక ఈ మిగిలిన కూరలు ఉంటాయే, ఈ గిన్నెలో మిగిలిన అన్నం ఉన్నదే, అది గురుశేషం అని పేరు. గురువుగారు వడ్డించుకు తినగా మిగిలిన అన్నము, కూరలు, ఇంకేమైనా పిండి వంటలు, అవి శేషం, అది ప్రసాదం, అది ఆత్మశుద్ధి కలిగిస్తుంది. మహాప్రసాదం. కోటి యజ్ఞములలో వేయబడిన హవ్యము కంటే గురువుగారి యొక్క శేషాన్నం అంత గొప్పదన్నారు. దీనివల్ల మనస్సు శుద్ధి అవుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది, జీవితం పవిత్రం అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపక శక్తి పెరగడానికి, విద్యాభివృద్ధికి గురువారు ఈ శ్లోకం చదవండి. మనశ్శుద్ధి పొందడానికి ఈ శ్లోకం చదవండి. గురువుల యొక్క అనుగ్రహం పొంది తద్వారా తరించడానికి ఈ శ్లోకం చదవండి. మరొక్కసారి శ్లోకం చెబుతున్నాను. గురు పూజైవ పూజా స్యాత్ శివస్య పరమాత్మనః గురుశేషంతు యత్సర్వం ఆత్మశుద్ధికరం భవేత్. ఆత్మశుద్ధికరం భవేత్. ప్రతిరోజు ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన విషయాలను తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. స్థాణుమన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం. మరణించిన జీవుల్లో తిరిగి పుట్టేవారు కొందరు మరొక శరీరాన్ని పొందాలంటే వారి యొక్క ప్రారబ్ధ పూర్వ సంచిత కర్మలు కావాలి. దాని అనుసారంగా వారి విద్యను జ్ఞానాన్ని అనుసరించి జన్మనిస్తారు. శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ జీవి ఏ లోకానికి వెళతాడో ఆ పంచభూతములు కోల్పోతాడు. ఆ పంచభూతాలు ఆయా భూతాల్లో అగ్ని అగ్నితత్వంలో, వాయు వాయుతత్వంలో, పృథివీ పృథివీతత్వంలో, జలము జలతత్వంలో చేరిపోతుంది. అయితే కొద్ది భాగము ఆ జీవునితో పాటు పైకి జీవుడు వెళ్ళిపోతాడే, ఆ జీవునిలో కొద్దిగా ఉంటూ పోతుంది. ఎందుకంటే ఆ పంచభూతముల బ్యాలెన్స్ కొద్దిగా బాకీ ఉన్నట్టయితే తిరిగి మళ్ళీ పాంచభౌతిక దేహాన్ని పొందటానికి అతనికి ఒక శక్తి వస్తుంది, లేకుంటే పుట్టలేడు. ఆ భూతాలు ప్రధానంగా కలిసిపోయినా కొద్దిగా మాత్రమే ఉంటుంది. భాక్తం వా అనాత్మవిత్ తథాపి దర్శయతి అని బ్రహ్మసూత్రముల్లో వ్యాస భగవానులు చెప్తారు. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు పంచభూతములు తమ మూలభూతాల్లో చేరిపోయినా కొద్దిగా ఆ జీవునితో పాటు పంచభూతాలు అంటుకొని ఉంటుందట. ఆ ప్రభావంగా తిరిగి మళ్ళా పుట్టగలుగుతాడట. ఆ పుట్టేటప్పుడు తాను మేఘలోకముల్లో ఆ స్వర్గము నరకము అనుభవించి కొన్ని వందలో కొన్ని వేల సంవత్సరముల తర్వాత మళ్ళా తిరిగి పుట్టడానికి మేఘమండలముల్లో దూరి ఆ మేఘములతో పాటు వర్షములతో పాటు భూమిపై పడి ఆ భూమిలో ధాన్యముల్లో పెరిగి ధాన్యములో ఫలపుష్పముల్లో లోపల వెళ్ళి ఆ ధాన్యముల ద్వారా పురుషుని ద్వారా స్త్రీలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించేది కూడా చెప్తారు. అది కూడా తమ కర్మానుసారంగా మాతృగర్భములో ఆ జీవుడు ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించి తర్వాత బయటికి వస్తాడట. ఇది ఒక క్రమం అయితే ఇంకొక జీవుల యొక్క ఉత్పత్తి ఎలాగా అంటే చెప్తారు. మరికొందరు తమ ప్రారబ్ధ కర్మానుసారంగా మాతృగర్భాన్ని ప్రవేశించలేకుండా వృక్ష లతాది రూపములుగా చెట్లు, పొదలు, తీగలు, గడ్డి, చిన్న తృణ అంకురములు ఆ ప్రకారంగా కూడా కొందరు పుట్టేస్తారు. వర్షము ద్వారా మేఘమండలము, వర్షము ద్వారా భూమిపై పడి అక్కడి నుంచి వారు వృక్ష లతాది రూపంలో కూడా పెరుగుతారు. ఈ విధంగా రెండు ప్రభేదములుంది అని చెప్తూ తర్వాత అంటున్నారు. యయేషు సుప్తేషు జాగర్తి కామం పురుషో నిర్మమాణా తదేవ శుక్ర తద్బ్రహ్మ తదేవా అమృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన.
భగవంతుని మహిమను ఒకటి సృష్టి ప్రారబ్ధ కర్మానుసారంగా వాళ్ళను పుట్టిస్తాడు ఆ భగవంతుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన జీవులని ఒకటి చెప్పి, రెండవ అంశం ఏమైనట్టయితే ఆ భగవంతుని మహామహిమ, అద్భుత మహిమ ఉపనిషత్ చెప్తోంది. అది ఏది అన్నట్టయితే, ముందు భగవంతుడు పూర్ణ షడ్గుణ తేజస్వరూపుడు. ఆ భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఆ జీవులకు తాను సృష్టి స్థితి సంహారమనే కాక జ్ఞాన అజ్ఞానములను కల్పిస్తాడు. బంధాన్ని ఇచ్చాడు, ఆ బంధాన్ని తొలగిస్తాడు. అంటే అనాదిగా ఉండే బంధానికి నియామకుడు ఈ భగవంతుడు, ఆ బంధం నుంచి తొలగిస్తాడు. ఇంతే కాకుండా జీవనంలో సంసారంలో ఏ తల్లి, ఏ తండ్రి, ఏ గురువు, ఏ వైద్యుడు చేయనటువంటి ఒక నూతనమైన సృష్టిని కూడా ఇతడు చేయించి ఇస్తాడు. అది ఏది అంటే స్వాప్న పదార్థములు అంటారు, స్వప్నము అంటారు. ఈ స్వప్నం అనేది పడుతుంది కదా, ఆ స్వప్నము ఎవరి వల్ల కలుగుతుంది దాన్ని చెప్తున్నారు. యయేషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మమాణ తదేవ శుక్ర తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే. జీవుడు నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ స్వప్న పదార్థమును సృష్టిస్తాడు. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు, నదులను సృష్టించాడు, పర్వతమును సృష్టించాడు, ప్రాణులను సృష్టిస్తాడు. అది ఒక విధమైన సృష్టి అయితే, భగవంతుని మరొక విధమైన సృష్టి, అద్భుతమైన సృష్టి, ఎవరికీ కానటువంటి సృష్టి ఏది అంటే స్వప్నములు, స్వాప్న పదార్థములు. ఆ స్వప్నములో మనము చూసే గజ తురగ అశ్వరథాది వాహనములు. ఇది స్వప్న పదార్థముల సృష్టి కూడా ఆ భగవంతుని వల్ల అవుతుంది. దీన్ని గురించి ఇంకా నీకు తెలుసుకోవాలన్నట్టయితే విను, చెప్తాను అని యమధర్మరాజు చెప్పబోతూ ఉన్నాడు. మహాకవి కాళిదాసు విరచితమైన శ్యామలా దండకాన్ని ఇప్పుడు చూద్దాం. మాణిక్య
వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలా మధుద్వేల హేలాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే ఊరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే స్వేద బిందుల్ల సత్ఫాల లావణ్య నిశ్యంజ సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కుందమంద స్మితోదార వక్త స్ఫురత్పూగ కర్పూర తాంబూల కంఠోత్కరే శ్రీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారువీణాధరే సులలిత నవ యౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బిబ్బోక హృత్కంధరే మంధరే బంధురచ్చన్న వీరాదిభూషా సముద్యోత్తమానానవధ్యాంగ శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల సద్దోర్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిగ్మండల వ్యాపి మాణిక్య తేజస్ఫుర కంకణాలంకృతే సాధుభిః సత్కృతే వాసరారంభ వేళా సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్వయే దివ్యరత్నోర్మికాదీధితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోజ్జన్న కేందు ప్రభామండలే ప్రోల్ల సత్కుండలే తారకారాజినీకాచహారావళి స్మేర చారుస్తనా భోగ భారానమన్మధ్యవల్లి వళిచ్ఛేద వీచీ సముద్యత్సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమ కుంభోభమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రేల సద్వృత్వ గంభీర నాభీసరస్థిర శైవాల శంకాకర శ్యామ రోమావళీభూషణే మంజు సంభాషణే చారు సింజత్కటీ సూత్ర నిర్వర్సితానంగ రేఖా ధనుస్సింజనీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్లసన్మేఖలాభాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభుర్తలే చంద్రికా శీతలే వికసిత నవకింసుకాతామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరు శోభాపరాభూత సింధూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గళే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే చారులీలాగతే నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దుర్వాంకురాశంక సారంగ సంయోగ రింకన్నఖ్యందుజ్వలే ప్రోజ్వలే ప్రహ్వదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాగ్వగ్ని మాణిక్య సంఘృష్ట కోటీర బాలాప్తపోద్దామలాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మి గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంఖ పద్మద్వయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గావటు క్షేత్ర పాలైర్యుతే మత్తమాతంగ కన్యా సమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిః సంశ్రితే ధాత్రిలక్ష్మ్యాదిశక్త్యష్టకా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిశక్త్యా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసా మోజసా భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే గీతవాద్యాది యోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన విద్యేన విద్యాధరైర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైర్మండితే సర్వ సౌభాగ్యవాంఛావతీభిర్వధూభిః సురాణాం సమారాధ్యసే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంఠమాలోల్ల సద్వర్ణరేఖాన్వితం కోమలం శ్యామలోదారవల్క్షద్వయం తుండశోభాతి దూరీభవత్కిం సుగాభం సుఖం లాలయంతి పరిక్రీడసే పాణి పద్మద్వయే నాక్షమాలాగుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం చాపపాశాంకుశాన్ బిభ్రతీయేన సంచిత్యసే చేతసా తస్య వక్త్రాంతరాద్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేజ్యేన వాయావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః येन वा शातकुम्भद्युतिर्भाव्यसे
सोऽपि लक्ष्मीसहस्रैः परिक्रीडते किन्न सिद्ध्येद्य पुष्यामलं कोमलं चन्द्रचूडान्वितं तावकं जायतस्तस्य लीलासरोवारिधिस्तस्य केळीवनं नन्दनं तस्य भद्रासनं भूतलम् భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు మునులు ఋషులు మనకు ప్రసాదించినవే మంత్రాలు. ఆ మంత్రాల యొక్క విశిష్టతను మంత్రబలం ద్వారా తెలుసుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. విష్ణుదేవుడే వరాహస్వామిగా ఉంటాడు, నరసింహస్వామిగా ఉంటాడు, అనేక రూపాల్లో ఉంటాడు. అయితే హయగ్రీవ స్వామిగా ఉండేటువంటి ఆ దేవదేవుణ్ణి ఆరాధించడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే మనకి నిర్మలమైనటువంటి శాస్త్రముల యందు పరినిష్ఠితమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానమయుడు ఆనందమయుడు స్వామి. సత్ చిత్తు ఇత్యాదుల యందు మనం ఎప్పుడూ కూడా పరబ్రహ్మతత్వాన్ని గుర్తిస్తూ ఉన్నాం. ఆ స్వామి మనలో ఒక దివ్య చైతన్యాన్ని ప్రసరింపజేసి మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి రూపాన్ని ఎలా తలుచుకుంటే మనకి జ్ఞానం అనేటువంటిది బాగా విప్పారుతుందో చెప్తూ ఉన్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవుణ్ణి సేవిస్తూ ఉన్నాను. జ్ఞానమును ఆనందమును కలిగినటువంటి వాడు ఆ స్వామి. జ్ఞానమునకు పరమావధి ఆయనే, ఆనందమునకు పరమావధి ఆయనే. నిర్మలంగా ఉంటాడు. స్ఫటికం ఏ విధంగా అయితే తెల్లని కాంతులు ఈనటానికి సర్వోత్కృష్టమైనటువంటి ఉదాహరణగా చెప్తామో అలాంటి తెల్లని కాంతులు ఈనుతూ ఉంటాడు. మనం చూడండి, సకల విద్యాధిదేవతగా చెప్పుకుంటూ స్వామిని ఎందుకని తెల్లని కాంతులతో చెప్తూ ఉన్నాము అని అంటే నిజమైనటువంటి విద్య వల్ల వచ్చేటువంటి యోగ్యతతో ఒక స్వచ్ఛత ఏర్పడుతుంది. స్వచ్ఛతనానికి ప్రతీక శ్వేతత్వం కనుక సాత్వికతకు ప్రతీక అయినటువంటి ఆ తెల్లదనాన్ని కలిగేటువంటి జ్ఞానాన్ని ఆనందాన్ని అనుగ్రహించేటువంటి పరబ్రహ్మము హయగ్రీవ స్వామి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం. సకల విద్యలు నేర్చుకోవాలని మనకు ఉంటుంది. కానీ అల్పమైనటువంటి మానవ జీవనంలో నిద్రకెంత, ఆహారాదులు తినటానికి ఎంత, మనం ఎంతగా కేటాయిస్తూ ఉన్నాం విహారాల కోసం, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవటం కోసం. మరి ఇటువంటి అల్పమైనటువంటి కాలంలో అనల్పమైనటువంటి విద్యను మనం గ్రహించాలి. అందుకని యత్సారభూతం తదుపాసితవ్యం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా సారభూతమైనటువంటిది గ్రహించాలి అని అంటే అనంత శాస్త్రములకు ఆధార భూమికి అయినటువంటి ఈ హయగ్రీవ స్వామిని మనం చక్కగా భావనం చేయాలి. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. చక్కగా ఆ తిరుమూర్తిని మనం ఎల్లప్పుడూ కూడా మనస్సులో పదిలపరుచుకుని ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చైతన్యాన్ని మనలో ప్రసరింపజేసి మనని గొప్ప దీక్షితులుగా చేసి ఈ లోకంలో ఆదర్శవంతులైనటువంటి శాస్త్ర నిధిగా చేయటానికి ఈ శ్లోకాన్ని ఎప్పుడూ కూడా చదువుకోవాలి. ఆ విద్య ఈ విద్యని కాదండి. మీరు ఏ విద్య చదివినా, వైద్యశాస్త్రం చదివినా, లేదా సాంకేతిక విద్యలను అభ్యసించినా, లేదా మరో విద్యను అభ్యసించినా అవన్నీ శాస్త్రములై మానవ జీవితానికి అవి ఒక అభ్యుదయశీలకంగా అవి ఉండాలి అని అంటే హయగ్రీవ స్వామి యొక్క ఆరాధన చేయాలి.
కనుక ఆ హయగ్రీవ స్వామి యొక్క వైభవాన్ని ఆవిష్కరించేటువంటి మన మనోఫలకాలపై ముద్రింపజేసేటువంటి ఈ దివ్య శ్లోకాన్ని సదా మనం పఠిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సదా మనం ఆచరించవలసిన ఆచార విధానాలను మన పూర్వీకులు మనకు వివరించినవే సదాచారాలు. అందులో ఒక సదాచారం విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు లేవాలి, సూర్యోదయం ఎప్పుడు, బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు, మేలుకోవలసిన సమయం ఎప్పుడు, మేలుకోగానే మనం చేయవలసింది ఏమిటి, కరాగ్రే వసతే లక్ష్మి అని మీరు చెప్పారు కదండి. ఉదయం లేవగానే చేయి చూస్తా, ఎప్పుడు లేవాలి, బ్రాహ్మీ ముహూర్తం అనేది ఎప్పుడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే దానికి చారుచర్య అనే ధర్మశాస్త్ర గ్రంథం ఇలా తెలియజేస్తుంది. బ్రాహ్మే ముహూర్త ఉత్తిష్ఠేత్ స్వస్థో రక్షార్థమాయుష శరీరం చింతాం నిర్వృత్య కృతశౌచ విధిష్టతః అని చారుచర్య అనే ధర్మశాస్త్ర గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఆరోగ్యవంతులమైన మనమంతా కూడా మన ఆయువును రక్షించుకోవాలి. అందుకోసం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలోంచి లేవాలి. అంటే పడుకున్న పడక మనల్ని చూసి విసుక్కోకముందే లేవాలి అంటాడు ఒకానొక ఆధునిక కవి. ఒక ఆధునిక కవి చేసిన ఈ చమత్కారం వెనక ఎంత శాస్త్ర అధ్యయనం ఉంది అంటే చారుచర్య. ఆయుర్దాయం పెంపొందింపజేసుకోవాలి, రక్ష పెంపొందింపజేసుకోవాలి, ఆనందంతో జీవించాలి అంటే బ్రాహ్మీ ముహూర్తం కంటే పూర్వమే లేవాలి. మరి బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు? దీనికే మళ్ళీ చారుచర్య చెప్తుంది. పంచ ఉషఃకాల. సూర్యోదయం అయ్యే సమయానికి 48 నిమిషాల కంటే పూర్వం పంచ ఉషఃకాల. 24 నిమిషాల కలయం ఒక ఘడియ. 2.5 ఘడియల కాలం ఆధునికంగా మనం చెప్పుకునే 60 నిమిషాల కాలం ఒక గంట. ఒక గంట అంటే 2.5 ఘడియలు అని చెప్పుకోవాలి. పూర్వకాలంలో 60 ఘడియలు ఒక రోజుకి లెక్క పెట్టేవారు. అంటే కాలానికి వాళ్ళు అంత విలువనిచ్చేవాళ్ళు. మనం 24 గంటలు అనుకుంటున్నాం, వాళ్ళు 60 ఘడియలుగా కాలాన్ని విభజించి అంత సూక్ష్మంగా వాటిని కాలాన్ని వినియోగించేటటువంటి వారు. దాన్ని కూడా మళ్ళీ 8 జాములుగా విభజించి 8 జాములలో 4 జాములు పగటి కాలం, సూర్యోదయం 6 గంటల నుంచి సూర్యాస్తమయం 6 వరకు పగటి కాలం 12 గంటలు, 4 జాములు రాత్రి కాలం, సూర్యాస్తమయం 6 గంటల నుంచి మళ్ళీ సూర్యోదయం 6 గంటల వరకు ఇలా విభజించి దీనిలో మళ్ళీ సంధికాలం అంటూ ఈ ఉదయంలో ఆరంభమయ్యే కాలం 4వది అయిన యామం సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు, రాత్రి కాలంలో 4వ యామం తెల్లవారుజామున 3 గంటల నుంచి సూర్యోదయం 6 గంటల వరకు ఉండే కాలం. ఈ 2 కాలాలను మన నిత్యకృత్యములకై నిబంధించారు. అంటే సూర్యోదయం కంటే పూర్వమే తెల్లవారుజామున 3 గంటలకు మనం లేవాలి. సూర్యాస్తమయం 6 గంటల వరకు మన నిత్యకృత్యములన్నింటినీ కూడా నెరవేర్చుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చే మొదటి జాము 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భోజనాదికాదులు, భగవద్ధ్యానం తదితరములు పూర్తి చేసుకొని రాత్రి 9 గంటలకు నిద్రించాలి. నిద్రా సమయం రాత్రి 6 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు 6 గంటల కాలం ఇది నిద్రా కాలం. సూర్యోదయం 6ంటికి అనుకుంటే అంతకు పూర్వం ఒక 2.5 గడియల కాలం ఒక గంట, దానికి ఉషఃకాలము అని పేరు. అందుకే సంప్రదాయం పంచ ఉషఃకాల అంటుంది. ఉషఃకాలం కంటే పూర్వం 48 నిమిషాలు అంటే 2 ఘడియలు. ఆ సమయానికే బ్రాహ్మీ ముహూర్తము అని పేరు. అంటే 5 ఘడియలు పూర్వంగా ఉండే కాలం. గడియ 24 నిమిషాలు అనుకుంటే 24 నిమిషాల కాలాలు 5. సూర్యోదయానికి సుమారుగా 2 గంటలకు పూర్వం కనీసం మనం 4 గంటలకు మేలుకోవాలి. 4 గంటల సమయం బ్రాహ్మీ ముహూర్తం. 3 గంటలకు మనం లేచి ఉంటే 4 గంటల సమయానికి దైవ ధ్యానం కానీ ప్రార్థన కానీ చేసేటట్లుగా మనం ఉంటాం.
ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమముతరుద్రగం హువేమ. ప్రాతసూక్తం చెబుతాం. ఉదయం లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో ఇలా భగవద్గీత శ్లోకం చెప్పినా లేదా వేద సంబంధితంగా ప్రాతసూక్తం చెప్పినా, శ్రీ సూర్యనారాయణ వేద పారాయణాలోక రక్షామణి అని చెప్పిన లేక భూపాళాలు చెప్పిన, ఒకనాటి కాలంలో సూర్యోదయానికంటే పూర్వమే ఇలా వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సనాతన సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు భూపాళాలు చెప్పేవాళ్ళు. తెల్లవారెను తూర్పు దిక్కున తెరలతిమిరలు గుహల దూరెను బెల్లలన్న సూర్యభానుడు వచ్చుతున్నదిగో కృష్ణా మేలుకొనవే. ఇలా భూపాళాలు చెప్పడం. మెల్లమెల్లన ఉదయభానుడు, ఉదయించేటటువంటి సూర్యనారాయణమూర్తి వచ్చుతున్నాడుగా చెప్పడం. ఇది లౌకికంగా వచ్చేటటువంటి పాటలు, పద్యాలు, గేయాలు, కీర్తనలు. జానపదుల హృదయాలలో ఉండేటటువంటివి కృష్ణా మేలుకొనవే భూపాళాలు, దైవనామస్మరణ. ఇలా చెయ్యాలి, బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకోవాలి అంటుంది సదాచారం. బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడూ తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల వరకు మధ్య ఉండే కాలానికే బ్రాహ్మీ ముహూర్తము అని పేరు. చారుచరి చెప్పిన ఈ శ్లోకాన్ని మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ఠేత్ స్వస్థో రక్షార్థమాయుష. స్వస్థత ఆరోగ్యం, రక్షణ, ఆయుర్దాయం, శరీర చింతాం నిర్వర్త్య. ఇక మనకు శరీరం పట్ల ఏ చింత ఉండదు. సమయం లేచాంగా కృత శౌచ విధిస్తత. ఆ పిమ్మట ఇతర శౌచాహ సంబంధిత క్రియాకలాపాదులన్నీ కూడా నెరవేర్చుకోవాలి అంటుంది సదాచారం. చారుచర్య అనే ధర్మశాస్త్ర గ్రంథం. ఇది సదాచారం, ఇది మనదైన ఆచారం. సకల సంపదలను సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి. ఈరోజు దుర్గా వైభవాన్ని కొంత తెలుసుకుందాం. దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పంచోపచార పూజను నిర్వహించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులం కావచ్చు. పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అంటూ అమ్మవారిని ఆరాధన చేస్తాం. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5ంటిని అమ్మవారికి సమర్పించినట్లయితే దాన్ని పంచోపచార పూజ అంటారు. అమ్మవారికి ఈ పంచోపచార పూజ అంటే ఎంతో ప్రీతిపాత్రమని పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అయితే పంచోపచార పూజను నిర్వహించే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలతో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే దుర్గాదేవి అనుగ్రహానికి సులభంగా పాతులం కావచ్చు. ఈ పంచోపచార పూజలో మొట్టమొదటిది గంధం. అమ్మవారికి గంధం సమర్పించే సమయంలో ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని జపిస్తూ అమ్మవారికి గంధాన్ని సమర్పించాలి. ఈ లం అనేటటువంటి బీజాక్షరం పృథ్వీతత్వానికి సంకేతం. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని మంత్రాన్ని జపించే సమయంలో బొటన వేలును చిటికెన వేలు మధ్యలో ఉంచాలి. ఇది పృథ్వీ ముద్ర. అలా బొటన వేలును చిటికెన వేలు మధ్యలో ఉంచి ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని జపిస్తూ అమ్మవారికి గంధాన్ని సమర్పించాలి. ఆ తర్వాత రెండవ ఉపచారం అమ్మవారికి పుష్పాలను సమర్పించటం. ఈ పుష్పాలను సమర్పించటం అనేటటువంటిది ఆకాశతత్వానికి సంకేతంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. హం అనేటటువంటి బీజాక్షరం ఆకాశతత్వానికి సంకేతం. అందువల్ల ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని జపిస్తూ అమ్మవారికి పుష్పాలను సమర్పించాలి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని జపిస్తున్న తరుణంలో బొటన వేలు మధ్యలో చూపుడు వేలును ఉంచి అలా ముద్రతో అమ్మవారిని ధ్యానం చేయాలి. దీన్ని ఆకాశ ముద్ర అంటారు. బొటన వేలు మధ్యలో చూపుడు వేలును ఉంచి ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పుష్పాలను సమర్పించాలి. ఇది రెండవ ఉపచారం. మూడవ ఉపచారం అమ్మవారికి ధూపాన్ని సమర్పించటం.
అమ్మవారికి ధూపాన్ని సమర్పించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అనే మంత్రాన్ని జపించాలి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అని జపించేటటువంటి సమయంలో అమ్మవారి ప్రీతి కోసం ఈ చూపుడు వేలు మధ్యలో బొటన వేలును ఉంచి ముద్రను ఇలా ఉంచాలి. అలా చూపుడు వేలు మధ్యలో బొటన వేలును ఉంచితే ఆ విధంగా ముద్ర ఉంచుతూ అమ్మవారికి ధూపం సమర్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చు. ఆ తర్వాత 4వ ఉపచారం దీపం. అమ్మవారికి దీపాన్ని సమర్పించేటప్పుడు ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి అని జపించాలి. అలా ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి అనే మంత్రాన్ని జపిస్తున్న తరుణంలో బొటన వేలును మధ్య వేలు మధ్యలో ఇలా ఉంచాలి. ఇది ముద్ర. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి అని జపిస్తూ అమ్మవారికి దీపారాధన చేయాలి. ఇక చివరగా అమ్మవారికి ఆఖరి ఉపచారమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని జపించాలి. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని మంత్రాన్ని జపిస్తున్న తరుణంలో బొటన వేలును ఉంగరం వేలు మధ్యలో ఉంచాలి. ఇది ముద్ర. బొటన వేలును ఉంగరం వేలు మధ్యలో ఉంచి ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అంటూ ముద్రతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. అలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 ఉపచారాలను సమర్పించే సమయంలో మంత్రాలను జపిస్తూ ముద్రలను ఉంచి అమ్మవారి ఆరాధన చేసినట్లయితే దుర్గాదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చు. ఇలా 5 ఉపచారాలను అమ్మవారికి సమర్పించిన తర్వాత 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ ఆ నమస్కారాన్ని కూడా మన హృదయానికి చేరువగా ఉంచి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజాం పరికల్పయామి అని జపించాలి. ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజాం పరికల్పయామి అని జపిస్తూ 2 చేతులు జోడించి హృదయానికి దగ్గరగా ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సర్వ పాపాలు పటాపంచలు చేసుకుని దుర్గాదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులం కావచ్చు. అలాగే అమ్మవారి ఆరాధన చేసే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్పాలు అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. శాంతి పుష్టికరం పద్మం అంటుంది శాస్త్రం. అంటే శాంతిని పుష్టిని సిద్ధింపజేసుకోవాలంటే ఆ జగన్మాతను పద్మాలతో పూజించాలి. అలాగే త్రిసంధ్య పుష్పాలు, ఈ త్రిసంధ్య పుష్పాలనే మందార పుష్పాలు అనే పేరుతో పిలుస్తారు. మందార పుష్పాలతో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకుని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే తెల్ల కలువ పూలతో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే వాక్శుద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అంతేకాకుండా జగన్మాతను ఆరాధించే సమయంలో తులసి దళాలతో కానీ మరువకంతో కానీ దవనంతో కానీ అమ్మవారిని పూజించినట్లయితే సర్వ పాపాలు కూడా పటాపంచలైపోతాయి. ప్రత్యేకంగా దుర్గాదేవిని తులసి దళాలతో పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని నీలతంత్రం అనే గ్రంథంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి అష్టమి తిథి నాడు కాళికా అమ్మవారిని జిల్లేడు పూలతో పూజించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని దేవీ తంత్రం అనే గ్రంథంలో వర్ణించడం జరిగింది. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవాలంటే అమ్మవారిని పూజించే సమయంలో గట్టిగా గంటను మోగించాలి. గట్టిగా గంటను ఎందుకు మోగించాలంటే జగన్మాతను ఆరాధించే సమయంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. సురలలనా తత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాస్యరతే కకుభాంపతివర ధొంగత తారక తాళ కుతూహల నాదరతే ధిం 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 ధిమికిట ధిం ధిమితధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అంటూ అమ్మవారిని ఆరాధన చేస్తాం. సురలలనా తత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాస్యరతే. సురలలన అంటే దేవతా స్త్రీలు.
దేవతా స్త్రీలందరూ థై 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 అని తాళం వేస్తూ ఉంటే ఆ తాళానికి పరవశించిపోయి అమ్మవారు ఆనందంతో నాట్యం చేస్తుంది. కకుభాంపతివర ధోంగత తారక తాళ కుతూహల నాదరతే. కకుభాంపతి అంటే దిక్పాలకులందరూ థోం 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 అని శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దానికి అమ్మవారు పరవశించిపోయి ఆనంద తాండవం చేస్తుంది. ధిమ్ 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 ధిమికిట ధిమ్ ధిమి తద్వని ధీర మృదంగ నినాదరతే. దేవతలందరూ మృదంగాలు మోగిస్తున్నప్పుడు ధిమ్ 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 అనే ఆ శబ్దాలకు అమ్మవారు పరవశించిపోయి ఆనంద తాండవం చేస్తుంది. అమ్మవారికి శబ్దం అంటే ఎంతో ప్రీతిపాత్రం, నాదం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఓం నాదిన్యై నమః అంటూ గట్టిగా గంటను మోగించడం ద్వారా కూడా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులం కావచ్చు. సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.